అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అసామాన్యుడు. రచయిత పద్మా దాశరథి గారు. ఇక కథలోకి వెళితే, మేడం నమస్తే తెలిసిన గొంతులా వినిపించింది. ఆఫీస్ మెట్లు ఎక్కుతున్న సమీర ఆగి వెనక్కు తిరిగి చూసింది. ఎదురుగా శేఖర్. ఆకస్మికంగా అతను తన ఆఫీస్కి రావటంతో సమీర తెల్లబోయింది. అతను తమ ఫ్లోర్లో 103 ఫ్లాట్ ఓనర్ అని, లలిత భర్త అని తెలుసు. తనతో పెద్ద పరిచయం లేదు కూడా. ఎందుకు తన ఆఫీస్కు వచ్చాడా అని ఆలోచిస్తున్న సమీర మనసులో ఆలోచనలు చదివినట్టు సన్నగా నవ్వాడు శేఖర్. మీతో కాస్త మాట్లాడాలి సమీర గారు, ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అడుగుదామని. అతనికి తనతో ఏం మాటలో సమీరకు బోధపడలేదు. అయినా సభ్యత కోసం సాయంత్రం 6 గంటలకు ఇంట్లో ఫ్రీగా ఉంటానండి. రవి కూడా ఉంటారు. మీరు లలిత ఇద్దరూ వచ్చేయండి అంది. లలిత, తను వద్దులేండి, మీతో పర్సనల్గా మాట్లాడాలనే ఇక్కడకు వచ్చాను. నిజానికి నేను ఇక్కడకు వచ్చినట్లు తనకు తెలియదు. నేలచూపులు చూస్తూ చెప్తున్న శేఖర్ని చూస్తే సమీరకు ఆశ్చర్యంగా అనిపించింది. కాస్త చిరాకేసింది కూడా. చేతిలోని కారు తాళం తిప్పుతూ ఆలోచించింది. మధ్యాహ్నం లంచ్ అవర్లో మినర్వాకి రాగలరా? నేను అక్కడికి వస్తాను అంది. సరే సమీర గారు, నేను తప్పకుండా వస్తాను, థ్యాంక్స్ అని చెప్పి వెళ్తున్న శేఖర్ని వెనక నుంచి చూస్తున్న సమీరకు కాస్త వింతగా అనిపించింది. 2 గంటల వరకు పనిలో మునిగిపోయింది. 2ంటికి మినర్వా చేరుకుంది. హోటల్లో అప్పటికే శేఖర్ వచ్చి ఉన్నాడు. ఏసీలో కూర్చున్నారు ఇద్దరు. ఇద్దరికి లంచ్ ఆర్డర్ చేశాడు శేఖర్. కుర్చీలో వెనక్కు వాలి విశ్రాంతిగా కూర్చుంది సమీర. కాస్త తడబాటుకు గురవుతున్నట్టు కనబడుతున్నాడు శేఖరు. ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? సౌమ్యంగా అడిగింది. నెల రోజుల క్రితం మా ఇంట్లో లలిత స్నేహితుల బ్యాచ్తో కిట్టి పార్టీ జరిగింది. యథాప్రకారం తన ఆప్తులందరూ ముసిరారు. అతని మాటలకు స్వల్ప చిరాకనిపించినా హక్కుమని నవ్వు కూడా వచ్చింది. లలిత నిర్వహించే ఈ పార్టీల సంగతి తనకు తెలిసిందే. ఇందులో తనకు చెప్పాల్సినది ఏముంది? సమీర ఆలోచనలు చదివినట్టు అన్నాడు. మీ గురించే ఈసారి పార్టీ జరిగింది. సమీర నిజంగా అయోమయానికి లోనైంది. మీరు సూటిగా విషయం చెప్తే బాగుంటుందేమో మొహమాటంగా అంది. మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను, అంతా టూకీగా చెప్పేస్తాను. అసలేమైందంటే, ఆ రోజు మధ్యాహ్నం లలిత స్నేహితులు ఒక 15 మంది కిట్టి పార్టీకి హాజరయ్యారు. నవ్వులతో ఆటలతో ఇల్లు హోరెత్తించారు. 3 అయ్యేసరికి అందరూ వెళ్ళిపోయారు. లలిత ప్రాణ స్నేహితులు మాత్రం మిగిలిపోయారు, తనకు సహాయం చేయాలనే మిషతో. లలిత, వాణి, జయ, వసంత, అపర్ణ, పార్వతి, రమ వీళ్ళు ప్రాణ స్నేహితులు. అవునో కాదో దేవుడికి తెలియాలి. కలిసి తిరుగుళ్ళు, షాపింగ్లు, పిక్నిక్లు. మలయ సమీరం మళ్ళీ ఏమన్నా రాసిందా ఈ మధ్య? లలిత చర్చకు నాంది పలికింది. రాయకుండా ఉంటుందా? అన్నం తినటం మానేస్తుంది కానీ. అపర్ణ వ్యంగ్యం. అయినా ఈ జనానికి దాని రాతలెందుకు అంత నచ్చుతాయో? 100 లైకులు, కామెంట్లు. వాణి కడుపుమంట. చూడటానికి ఎర్రగా బుర్రగా ఉంటుందిగా మరి. నువ్వు నేను అలా ఉండమయ్యే. గౌరీ దుగ్ధ. ఆవిడ అందరితోనూ ప్రేమ వలకబోస్తూ మాట్లాడుతుంది మరి. నా వలన కాదు బాబు ఆ లయలు. వసంత ఏవగింపు. మరే బాగా చెప్పావు. ప్రతివారు ఆవిడతోనే కష్టసుఖాలన్నీ వెళ్ళబుచ్చుకుంటారు. అన్నిటికీ తగుదనమ్మా అని సలహాలిస్తుందిగా మరి. పైగా ప్రతి దిక్కుమాలిన ఆడదానికి ముందు నేనున్న సహాయానికి నా దగ్గరికి రండి అనే సలహా ఒకటి. లలిత విషం కక్కింది. ఆవిడకి పిల్లా జల్లా లింగులిటుకుమని ఇంట్లో ఉండేది భార్యాభర్తలిద్దరే. ఇద్దరివి పెద్ద ఉద్యోగాలు, బోలెడు సంపాదన. ఆ మొగుడు అతి మంచివాడు. ఈవిడ ఉద్యోగంతో పాటు సంఘ సేవలు, రాతకోతలు, సోషల్ మీడియాలో స్నేహాలు. ఆడిందాట పాడింది పాట. జయ మాటల బాణాలు. ఈ మధ్య మీరు చూశారో లేదో, ఒక అతనితో మరీ ఎక్కువ స్నేహంగా ఉంటోంది. ఈవిడ రాసే కథకి, కవితకి, ప్రతి పిచ్చి రాతకి మొదట వాడి కామెంటే ఉంటుంది. ఇది నిత్యం లలితాపారాయణ చేసే అరుణ మాటల బాణాలు. అయినా ఆ రవికి ఇదంతా తెలియదా? ఆయనకు ఎవరన్నా తెలియజేస్తే బావుండు. వయసులో అందరికన్నా పెద్దదైన పార్వతి ఉవాచ. మనం చెప్తే నమ్ముతాడా? ఎంతైనా భర్త కదా, చెప్తే బావుండు అన్న ఆశ వసంతది. కానీ ఇలా వదిలేస్తే బంగారం లాంటి సమీర కాపురం నాశనమైపోదు. అరుణ అనవసరపు ఆదుర్ద. అవును, ఈ సంగతి రవికి తెలియజేస్తే సరి. పెళ్ళాన్ని దారిలో పెట్టుకుంటాడు. గౌరీ ఆరిందాతనం. అవును, గౌరీ చెప్పింది నిజమే.
మనం రవికి తెలియజేయకపోతే మనకే పాపం. అతను నమ్మినా నమ్మకపోయినా చెప్పటం మన ధర్మం. పార్వతి వత్తాసు పలికింది. అందరూ పైకి సమీర సంసారం పాడవుతుందేమోననే ఆందోళన వ్యక్తపరుస్తున్నా అది నటన అని అందరికీ తెలుసు. అలా ఒక సంసారంలో నిప్పులు పోసే ప్రయత్నానికి పునాదులు పడ్డాయి. రవికి ఎవరు తెలియజేయాలి అనే తర్జన భర్జనలు నడిచాక రవితో ఉన్న పరిచయాన్ని పురస్కరించుకొని లలిత ఆ బాధ్యత తన మీద వేసుకుంది. రవికి ఫోన్ చేసింది. అన్నయ్య గారు, మీతో మాట్లాడాలండి, ఒక 2 నిమిషాలు. అలాగే, అయ్యో తప్పకుండా కలకలలాడుతున్న మొహంతో ఫోన్ పెట్టేసింది. రవి ఈరోజు ఇంట్లోనే ఉన్నాడట, వస్తానన్నాడు ఇక్కడికే. అందరూ ఎవరి పోర్షన్ వారు నిర్ణయించుకొని సిద్ధంగా ఉన్నారు. కాలింగ్ బెల్ మోగింది. లలిత తలుపు తెరిచింది. చిరునవ్వుతో రవి. చామన ఛాయ, స్నేహపూరితమైన నవ్వు, ఆకట్టుకునే ముఖ కవలికలు. కూర్చొని కాఫీ తాగాక, చెప్పండి లలిత గారు, స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారే, అందరినీ కలియజూస్తూ అన్నాడు. రవి అన్నయ్య, మేము మీ కుటుంబం మేలు కోరే వాళ్ళం అని మీకు నమ్మకమే కదా. లలిత నాంది ప్రస్తావన చేసింది. ఎంత మాట! రవి అభిమానంగా అన్నాడు. లలిత పుంజుకుంది. అందుకే మీకు కొన్ని విషయాలు చెప్పదలిచాం, మీ కుటుంబ శ్రేయస్సు కోరి. ఈ మధ్య సమీర చాలా అతిగా వెళ్తోంది సోషల్ మీడియాలో. మగవారి స్నేహాలు చాలా ఎక్కువైనాయి. తన రాతలు కోతలే కాక వ్యక్తిగతంగా కూడా స్నేహాలు చేస్తోంది. సోషల్ నెట్వర్క్లో అందరూ తనని గమనిస్తుంటారు. అంత చొరవ, చనువు తనకి అవసరమా చెప్పండి? లలిత నిప్పు రాజేసింది. సాలోచనగా తల పంకించాడు రవి. పార్వతి వంతు వచ్చింది. ఎవరో శ్రీనివాస్ అనే ఆయనతో చాలా చనువుగా ఉంటోంది రవిగారు, మేము చూడలేకపోతున్నాం. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా, మీరే చెప్పండి అనునయంగా అంది. ఏదో లలితా పారాయణ గురించో మణిద్వీప పూజలో అయితే అనుకోవచ్చు. ఇదేం పిచ్చి, ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నంత మాత్రాన అంత హద్దులు మీరిన చనువు అవసరమా అన్నయ్య చెప్పండి? అరుణ చేసిన పారాయణ ఇది. మీరు తనని కాస్త హెచ్చరించండి, ఆన్లైన్ యాక్టివిటీ తగ్గించుకోమనండి. అంతలా నలుగురి కళ్ళలో పడటం, పాపులర్ అవ్వటం మంచిది కాదు కదా. మీకోసమే చెప్తున్నాం. జయ ముక్తాయింపు. రవి పెదవులపై చిరునవ్వు పక్కుమని నవ్వై అలలుగా గదంతా నిండింది. తప్పకుండా చెప్తానమ్మా, ఆ నలుగురితో జాగ్రత్తగా ఉండమని. జయగారు, మీ అబ్బాయి సంసారం చిక్కుల్లో ఉంది. మీ కోడలు విడాకుల నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయింది. పాపం మంచి పిల్ల. చాలాసార్లు సమీర దగ్గర మీ ఇంట పెట్టే ఆరళ్ళ గురించి చెప్పి బాధపడింది కూడా. ఆ అమ్మాయిని అన్యాయం చేయకండి. పార్వతి గారు, మీ అమ్మాయికి 32 ఏళ్ళు దాటినట్టున్నాయి. మీరు చెప్పారని సమీర కూడా తన బయోడేటా తీసుకొని మంచి సంబంధం కోసం నలుగురికి చెప్పి పెడుతోంది. అందరం ఏదో ఒక సంబంధం చూసి సెటిల్ చేద్దాం. పాపం మంచి పిల్ల. అపర్ణ గారు, మీ చిన్నవాడు మొన్న పోలీస్ కేసులో ఇరుక్కున్నాడండి. బైక్ ర్యాష్గా రాంగ్ సైడ్ నడుపుతూ మీకు ఫోన్ చేస్తే తిడతారని సమీరకే ఫోన్ చేశాడట. మేమిద్దరం వెళ్ళి స్టేషన్లో హామీ సంతకాలు చేసి తీసుకువచ్చాం. లలిత, మీ పిల్లలు చదువులో చాలా వెనకబడి ఉన్నారని, ఇంట్లో పట్టించుకునే దిక్కు లేదని శేఖర్ నాతో చాలాసార్లు చెప్పి బాధపడ్డాడమ్మా. మంచి ట్యూటర్ ఉన్నారు. సమీర మాట్లాడింది ఆయనతో. రేపు 1 తారీఖు నుంచి వస్తాడు. అపర్ణ, మీకు షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని, కంట్రోల్ అవ్వటం లేదని సమీర బాధపడుతోంది. ఎలాగైనా మిమ్మల్ని తనతో వాకింగ్కి తీసుకువెళ్ళాలని ఆలోచిస్తోంది. ఆన్లైన్లో మంచి ఆయుర్వేదం డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. ఆ పని చేయండి వీలైనంత త్వరగా. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మీరు చెప్పినవన్నీ నేను సమీరకు తప్పకుండా చెప్తాను. మా కుటుంబం పట్ల మీకున్న అభిమానానికి చాలా కృతజ్ఞులం. లేచి వెళ్ళిపోయాడు రవి. గుమ్మం బయట శేఖర్ కనపడ్డాడు. అందరి నోళ్ళు మూతపడ్డాయి. రవిని చూసి శేఖర్ తలదించుకున్నాడు. రవి చిరునవ్వుతో శేఖర్తో చేయి కలిపాడు. శేఖర్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇది సమీర గారు జరిగింది. మీ మంచితనం, నలుగురిలో మీకున్న ఆదరణ ఇలాంటి జలశీలకు కారణమవుతుంది. మీ బలం రవిగారే. ఆయన మీ పక్కన ఉండగా ఏ పురుగు మిమ్మల్ని ముట్టుకోలేదు. అసాధారణ వ్యక్తిత్వం ఆయనది. మీరు గర్వించాల్సిన లైఫ్ పార్ట్నర్ రవి. మీ దంపతులకు నా అభినందనలు. స్నేహపూరితమైన చిరునవ్వుతో చెప్తున్న శేఖర్ని 2 కళ్ళు అప్పగించి చూస్తూ కూర్చుంది సమీర. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఇంత జరిగినా రవి తనతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. ఇక వెళ్దామా? మెత్తగా అడిగాడు శేఖర్.
బ్యాగ్ తీసుకొని యాంత్రికంగా బయటకు నడిచింది సమీర. ఇక నేను వెళ్తానండి, మీరు దీని గురించి మర్చిపోండి మెత్తగా చెప్పి వెళ్ళిపోయాడు శేఖరు. ఇంటికి వచ్చి సోఫాలో వాలిపోయింది సమీర. ఇదంతా జరిగి నెలపైనే అయ్యిందా? అయినా రవి తనతో ఒక్క మాట కూడా అనలేదా? ఎందుకలా? తన గురించి ఏమనుకొని ఉంటాడు? తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందని, సామాజిక కార్యక్రమాలు చేపడుతుందని, నిరాశ్రయులైన ఆడవారికి షెల్టర్ హోమ్ ఏర్పరిచిందని రవికి బాగా తెలుసు. కానీ ఈ విషం చిమ్మే మాటలను అతను ఎలా స్వీకరించి ఉంటాడు? ఆలోచనలలో మునిగిన సమీర చీకట్లు వ్యాపించటం గమనించలేదు. ఇంట్లోకి వచ్చిన రవి లైట్ వేయటం కూడా సమీరకు తెలియదు. నిశ్శబ్దంగా కిచెన్లోకి వెళ్ళి 2 కప్పుల కాఫీ కలిపి తీసుకొచ్చాడు. కప్పులు టీపాయ్ మీద పెట్టి సమీ అని మృదువుగా పిలిచాడు. దిగ్గున లేచింది సమీర. బాగా అలసిపోయావా ఈరోజు? కాఫీ కప్పు చేతికిస్తూ అడిగాడు. రవి మొహంలోకి చూడాలంటే కష్టంగా ఉంది సమీరకు. అంతులేని అవమాన భారంతో మనసు కుంగిపోతోంది. ఎలా ఆ భారం దించుకోవాలో అర్థమవక సతమతమవుతోంది. ఏమైందిరా? ఆదరంగా అడిగాడు రవి. ఇక ఆపుకోలేకపోయింది సమీర. సుడిగాలిలా రవిని చుట్టేసింది. చిన్న పిల్లలా బోరుమంది. మాట్లాడకుండా సమీర తల నిమురుతూ ఉన్నాడు రవి. తను మరోసారి అడగక్కర్లేదని అతనికి తెలుసు. కాసేపటికి సర్దుకుంది సమీర. శేఖర్ మా ఆఫీస్కు వచ్చాడు. ఎర్రబడిన కళ్ళతో రవిని సూటిగా చూస్తూ అంది. ఓ అదా? నవ్వాడు రవి. ఒక్క మాట కూడా నాతో అనలేదు. రవి, ఎంత అసామాన్యుడివి నువ్వు! సమీర నోరు మూసేశాడు రవి. నిప్పులాంటి భార్యని నెత్తిమీద ఏ భర్త అయినా పెట్టుకుంటాడు సమీ. అందులో అసామాన్యం ఏమీ లేదు. భార్య మర్యాద కాపాడటం భర్తగా నా ధర్మం కూడా. కానీ ధర్మం కోసం భార్యని 10 మంది ముందు శిక్షించిన శేఖరే అసామాన్యుడు. నా గొప్ప ఏం లేదు ఇందులో అన్నాడు. భార్యను శిక్షించటమా? అయోమయంగా చూస్తున్న సమీరను చూసి, అయితే శేఖర్ మొత్తం చెప్పలేదన్నమాట. నేను చెప్తా విను మొదలెట్టాడు రవి. ఆ రోజు రవికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంట్లోకి అడుగుపెట్టిన శేఖర్ హాల్లో ఆడవాళ్లను పట్టించుకోకుండా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. శేఖర్ని పట్టించుకోకుండా చర్చల్లో మునిగిపోయి ఉన్నారు మిత్రులందరూ. ఆ రవి అసలు మనిషేనా? పార్వతి ఆశ్చర్యపోతోంది. ఛీ, మనిషేనా ఏంటి? మగాడేనాను? గౌరీ ఈసడింపు. అవును మరి, నీ భార్య చేసే ఘనకార్యాలు ఇవిరా నాయనా అని మర్యాదగా చెప్తే నమ్మడేంటి? చేతగాని దద్దమ్మలాగా ఉన్నాడే. అరుణ ఎగతాళి మాటలు. కనీసం అలాగా అండి, నేను కనుక్కుంటాను అని కూడా అనలేదు. వసంత ఉవాచ. ఛ, రవి మంచివాడు అనుకున్నాను, కానీ మరీ ఇంత చేతకానివాడు అనుకోలేదు. అందుకే ఆ సమీర అంత నెత్తిమీద ఎక్కింది. అదే శేఖర్ అయితేనా? భార్య అలా పనికిమాలిన వ్యవహారాలు నడుపుతోందని తెలిస్తే కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోమంటారు. అయినా మనం దీన్ని ఇక్కడితో వదిలిపెట్టొద్దు. మన సర్కిల్లో ఈ మహాతల్లి భాగవతం అంతా బయట పెడదాం. ఆవిడ మాయమాటలను నమ్మొద్దని చెప్దాం. లలిత మరో ఘనకార్యానికి శ్రీకారం చుట్టింది. లలిత! శేఖర్ కఠినంగా పిలిచాడు. వేడివేడి చర్చల్లో ఉన్న లలిత అయిష్టంగానే లోపలికి వెళ్ళింది. 2 నిమిషాల అస్పష్ట వాదన తర్వాత చెంప చెల్లుమన్న శబ్దం. అందరూ ఒక్కసారిగా గతుక్కుమన్నారు. అవును, నేను చేతైన మగాడినే. నా భార్య మరో ఆడదాని మీద ఈర్ష్యతో కాపురాలు కూల్చే పని చేస్తుంటే చూస్తూ ఊరుకునే అంత మంచివాడిని కాదు. సరదాగా స్నేహితులతో పార్టీ అంటే పోనీ పాపం అనుకున్నాను. ఇలా పనికిమాలిన మందతో కూర్చొని మరో ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తే పండ్లు రాలగొడతాను. కాళ్ళు విరగ్గొట్టి కొంపలో కూర్చోబెడతాను. ఈ కిట్టీలు తొక్క ఇక మనింట్లో జరగటానికి ఒప్పుకోను. ఇలాంటి మూక మన గడప తొక్కటానికి వీల్లేదు. వారి సంసారం నాశనం చేయబోయారు మీరంతా చేరి. ఊరుకున్నాను, ఇక ఉపేక్షించను. రంకెలు వేస్తున్న శేఖర్ని విస్తుబోతూ చూస్తోంది లలిత. ఎడమ చెంప కందిపోయింది పాపం. స్నేహితులందరూ మెల్లగా లేచి పిల్లుల్లా జారుకుంటూ ఉండగా రవి ఎదురయ్యాడు గుమ్మం దగ్గర. తలలు భూమిలోకి దించుకొని తప్పుకున్న వారి మధ్య నుంచి అదే చిరునవ్వుతో లోపలికి వెళ్ళి టీపాయ్ మీద తను వదిలేసిన కళ్ళజోడు తీసుకొని వెళ్ళాడు రవి. విస్తుపోయి వింటోంది సమీర. కానీ రవి, నేను అలాగా కాదు. అందరికీ సాయపడాలని కోరుకుంటా. కానీ నన్ను ఎందుకలా? నాకే ఎందుకిలా? సమీర కళ్ళు మళ్ళీ నిండాయి. అవును, వారిజా వాళ్ళు ఎప్పుడో ఫ్లాట్ వదిలేసి వెళ్ళిపోయారుగా. ఏం జరిగి వెళ్ళిపోయారు? అయోమయంగా అడిగింది.
వారిజ కిషోర్లది కూడా అదే అపార్ట్మెంట్లో సొంత ఫ్లాట్. ప్రస్తుతం ఖాళీ చేసి వేరే ఇంటికి మారిపోయారు. ఈ లలితా మండలి సభ్యులందరూ వారిజ మీద కత్తి కట్టారు. సమీ తమ కూటమిలో చేరదని, వీళ్లను దగ్గరకు చేర్చుకోదని. అంతే, వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చే కిషోర్ ఫ్రెండ్తో వారిజకు సంబంధం ఉందని ప్రచారాలు చేశారు. నిజానికి కిషోర్ వారిజకు కజిన్, తమ్ముడి వరస కూడాను. వీళ్ళకది తెలిసి ఏడిస్తే కదా. వారిజ కిషోర్ పరువు పోయిందని ఇల్లు అద్దెకిచ్చి వెళ్ళిపోలేదు సమీ. దుష్టులకు దూరంగా ఉండటం మంచిదని వెళ్ళిపోయారు. వాచ్మెన్ భార్య గౌరీని వదలలేదు. వీళ్ళ ప్రచారాల గురించి అందరికీ తెలుసు సమీ. జీవిత చరిత్రలను తిరగరాస్తారు వీళ్ళు. కళ్ళు పెద్దవి చేసి వింటున్న సమీరా కళ్ళు మళ్ళీ నీటి కొలనులైనాయి. ఇంత ఘోరంగా నా రవి, నాకు ఇవన్నీ వద్దు. నాకు నువ్వు ముఖ్యం, మనం ముఖ్యం, మన సంసారం ముఖ్యం. నా వరకు నేను బాగుంటే చాలు. ఈ సమాజ సేవ చేయటానికి చాలామందే ఉన్నారు. డెస్పరేట్గా మాట్లాడుతోంది సమీర. రవి చేయి సమీర భుజాల చుట్టూ పడింది రక్షణ కవచంలాగా. నీకే ఎందుకంటే సమీ, నువ్వు సమీరవి. రాయి రప్ప, చెట్టు పుట్ట, మనిషి పశువు అందరినీ చల్లగా స్పర్శించటమే నీ ధర్మం. అది అందరికీ సాధ్యపడదురా. ఆ స్పర్శని ఆస్వాదించాలంటే పరిపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి. జ్వరం వచ్చిన వాడికి ఆ చల్లగాలి పడదు సమీ. ఆ గాలి సోకకుండా కంబలి కప్పుకుంటాడు. నువ్వు నీకోసమే, ఎవరికోసమో నువ్వు మారకు. ఆ అవసరం లేనేలేదు. రవి చల్లని మాటలకు సమీరం మరింత శీతలమైంది, కరిగి వర్షించింది. సమీర రవి కౌగిలిలో ఒదిగిపోతూ శేఖర్కి మనసులోనే చేతులు జోడించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.